అందరికీ షలో ప్రార్థన. మహోన్నతుడవు నిత్య నివాసివైన తండ్రి, అల్ఫయు ఒమేగయు ఉన్న తండ్రి, నిరంతరం జీవించుచున్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ వాక్యమును మా హృదయములో భద్రపరుచుకొని నీ వాక్యపు జ్ఞానములో మేము ఎదుగునట్లుగా మమ్మల్ని ప్రేరేపించి బలపరచినందులకై ఈ సమయమును మనకు అనుకూలపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఉదయకాల ధ్యానమును వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని, స్థిరపరచమని, ఆయత్తపరచమని ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవమా యెషువా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెషువా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణముచే యెషువా సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెషువా సంస్తుతి చేయవే మనసా. జీవమా యెషువా నీదు పావన నామము స్తుతించుమా, అంతరంగములో వసించును. సమస్తమును ఆకారమునచే యెషువా సంస్తుతి చేయవే మనసా. యెషువా గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఎలోహిం వారు యెషువాతో తిరిగి హాయి మీదికి వెళ్ళి హాయిని పట్టుకొనమని సెలవీయగా, అప్పుడు సెలవిస్తూ హాయిలోని కొల్ల సొమ్మును మీరు తీసుకొనవచ్చు అని తెలియజేసినప్పుడు యెహోషువ 30,000 మందిని రాత్రిపూట పడమటి వైపు, హాయికి పడమటి వైపు పొంచి ఉండమని సెలవీయగా వారు ఆ విధముగా పొంచి ఉన్నారు. తర్వాత ఉత్తర దిక్కున నుంచి ఈ యెహోషువ మిగతా జనులందరూ కూడా వస్తూ ఉండగా హాయి వారు వారిని చూచి వారిని తరమగా, మరి హాయి పట్టణము గవిని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ తరుముచు యెహోషువను వారి ఇజ్రాయేలీయులను తరుముచు పోగా హాయి జనులు పొంచి ఉన్న మరి 30,000 మంది యోధులు, సైనికులు హాయిని పట్టుకుని అగ్నితో కాల్చగా ఇజ్రాయేలీయులను వెంటబడుచున్నటువంటి హాయి సైనికులు తిరిగి చూడగా ఆ హాయి అగ్నితో కాల్చబడటం, పొగలేవటం చూచి వారు మరి చాలా బాధ నొంది అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మొత్తం మీద హాయి జనులు ఆ యుద్ధంలో ఓడిపోయారు. ఇజ్రాయేలీలు గెలిచారు అని ఒక్కరిని కూడా మిగలకుండా అందరినీ హతము చేసి అగ్నితో కాల్చివేశారు. ఏ విధంగా కాల్చివేశారంటే నిత్యము మండుచున్నట్టుగా హాయిని తగులుబెట్టినట్టుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం.
హాయి రాజును మట్టుకు యెహోషువ మరి సాయంత్రం కాలం వరకు మ్రాను మీద వేలాడదీసింది కాబట్టి హాయి రాజు చనిపోయిన తర్వాత ఆ రాజును దింపి మ్రాను మీద మరి రాళ్ల కుప్పను వేసి మరి అక్కడ ఆ శవం మీద రాళ్లను కుప్పగా వేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అధ్యాయంలో. అది నేటి వరకు అట్లే ఉన్నదని మరి తెలియజేయటం జరుగుతున్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో మరి ఏబాలు కొండ మీద బలిపీఠమును కట్టి అక్కడ ఎలోహిం వారికి హషేం వారికి సమాధాన బలులను దహన బలులను మరి అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రము మరి ఒక ప్రతిని అక్కడ రాళ్ళ మీద రాయించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆ ధర్మశాస్త్రములో రాసి ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనాన్ని ఆ సగం మంది గిరీజు మీద కొండ మీద నిలబడగా, సగం మంది ఏవాలు కొండ మీద నిలబడగా యెహోషువ వారందరికీ కూడా దాన్ని వివరించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మాట వినకపోవటమే కాదు, కొంచెం తప్పిన లేదు ఆయనకి విరోధమైన పనులు చేసిన మరి ఆనాటి కాలంలో అగ్నితో కాల్చివేసి వారిని సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఇప్పుడైతే అగ్నితో కాల్చబడట్లేదు, కానీ నీ వాక్యమనే అగ్ని నీ హృదయముకు తగలగానే మరి అది పవిత్రమవుతూ ఉన్నది. మరి ఆ యొక్క పాపములు ఆ విధముగా ఆహుతి అవుతూ ఉన్నాయి. అందుకనే ప్రార్థన సహవాసం మరి ధర్మశాస్త్ర మరి ధర్మశాస్త్రం ధ్యానించటం ఇవన్నీ కూడా జరిగించాలని హషేం వారు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా జరిగించటం వల్ల నీలోని మనోనేత్రం కలిగిన మనోనేత్రమునకు గురుటితనం ఏ విధంగా కలిగిందో ఆ గురుటితనాన్ని తీసుకువేసుకోవడానికి మరి వీలు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గురుటితనం కలుగు చేసినది. కాబట్టి ఆ యొక్క గురుటితనం తీసుకువేసుకోవాలంటే కేవలము ఆయన వాక్యము ద్వారానే, ఆయన వాక్య ధ్యానం ద్వారానే తప్ప మరి దేని వలన కూడా మనము దాన్ని తీసుకున్న చాలము. కాబట్టి మనము దీవారాత్రులు ధ్యానించి ఆ ప్రకారంగా వాక్యపు వెలుగులో జీవించుదుముగాక. ఆమెన్.